తెల్లగా ఉండే సముద్రం కాస్త ప్రపంచవ్యాప్తంగా సముద్రాన్ని నల్లగా మారిపోతున్నాయి. ఇది శాస్త్రవేత్తలు తాజాగా తేలుస్తున్నటువంటి అంశం. ఆ చల్లని సముద్ర గర్భం అంటూ సాగే దాశరథి పాట వినే ఉంటారు. ఇప్పుడు ఆ నల్లని సముద్రం అని కూడా పాడుకోవాలేమో. ప్రపంచవ్యాప్తంగా భూమిని అంతటిని చుట్టేసిన సాగర జలం నెమ్మదిగా నీలి రంగు నుంచి నలుపు వర్ణంలోకి మారిపోతుందని తాజా అధ్యయనాలు వెల్లడైంది. ధర మీద దాదాపు 71% ఉపరితలాన్ని సముద్ర జలాలే కప్పేస్తున్నాయి. అంటే భూమిపై దాదాపు 36.1 కోట్ల చదరపు కిలోమీటర్ల మేర సముద్ర నీరే ఉంది. ఇందులో 21% అంటే 7 కోట్ల చదరపు కిలోమీటర్ల సముద్ర జలాలు గతంలో ఎన్నడూ లేనంతగా కొత్తగా నల్లగా మారిపోయాయని తాజా అధ్యయనాలు వెల్లడైంది. ఈ మార్పు కేవలం గత 20 సంవత్సరాలు జరిగిందని గణాంకాలు స్పష్టం చేశాయి. సంబంధిత వివరాలు గ్లోబల్ చేంజ్ బయాలజీ జర్నల్లో ప్రచురితమయ్యాయి. సముద్ర జలాలు నలుపు రంగులోకి మారడంతో సూర్యరశ్మి సాగర జలాల్లోకి సులభంగా చొచ్చుకెళ్లడం సాధ్యపడట్లేదు. దీంతో సముద్రోపరితలం జలాల్లో చీకట్లకు అమ్ముకుంటున్నాయి. కాంతిమయ పరిస్థితుల్లో 90% సముద్ర జీవులు మనుగడకు ప్రాణాధారం. సూర్యరశ్మి సముద్రోపరితల జలాలపై కొంతమేరకే పరిమితమైతే ఎన్నో రకాల సముద్ర జీవుల మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన ఇంగ్లాండ్లోని ప్లేమౌత్ విశ్వవిద్యాలయం ప్లేమౌత్ మెరైన్ ల్యాబొరేటరీలోని అధ్యయనకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2003 ఏడాది నుంచి 2022 ఏడాది దాకా అంతర్జాతీయంగా పలు ఉపగ్రహాల నుంచి సేకరించిన డేటాను సంఖ్యాశాస్త్ర నమూనాలతో సరిపోల్చి ఈ విపరిణామాన్ని కనుగొన్నారు. వేడినిచ్చే సూర్యకాంతితో పాటు చల్లని వెలుతురునిచ్చే చంద్రకాంతి సైతం పరోక్షంగా సముద్ర జీవుల జీవ వైవిధ్యాన్ని కాపాడుతుంది. లోతైన సముద్ర జలాలతో పాటు తీరం వెంట జీవుల ఉనికిని ఈ రెండు కాంతులు ముఖ్యమే. ఇప్పుడు అదే పోతుంది అన్నటువంటి దాన్ని హైలైట్ చేశారు.